నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని 1000 సార్లైనా కలుస్తానని పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తాను పార్టీ మారానని బీఆర్ఎస్ లోనే ఉంటానంటున్న మహిపాల్ రెడ్డితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. నిన్న రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, మీరు కలిసిన తర్వాత నానా రకాలుగా చర్చలు జరుగుతున్నాయి సార్, మీరు ఎట్లా చెప్తారు? ఆ చర్చలకు చెక్ పెడతానికే మేము ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అవన్నీ తప్పుడు ప్రచారాలను ఖండించడానికే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదు. అంటే మీరు ఏ అంశాలు చర్చించారు? రాష్ట్ర ముఖ్యమంత్రిని అభివృద్ధి విషయంలో కలవడం జరిగింది. అంటే ఏ అంశాలు చర్చించారు? ప్రోటోకాల్ విషయంలో, సెక్యూరిటీ విషయంలో, అభివృద్ధి విషయంలో. అంటే మీరు అధినేతకు చెప్పకుండా వెళ్ళటం, పార్టీకి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా వెళ్ళటం, దాన్ని రకరకాల స్పెక్యులేషన్. కానీ పార్టీ అధిష్టానం మా మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మా వాళ్ళు తప్పు చేయరని విశ్వాసం వాళ్ళకు ఉన్నది. పేపర్లు, టీవీలలో వచ్చిన దాన్ని ఖండియడం జరుగుతుంది. ఈరోజు భవిష్యత్తులో మళ్ళీ కలుస్తారా? 1000 సార్లు కలుస్తాం, 100 సార్లు కలుస్తాం. తప్పేముంది? అభివృద్ధి విషయంలో కలవడం తప్పేముంది బ్రదర్? మరొకసారి సీఎం కలిసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అంటున్నారు. అభివృద్ధి కోసమే కలిశామని చెప్తున్నారు. కెమెరామెన్ విల్సన్తో వాసు, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.